ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు మనం బైబిల్లో ఉన్న ఆదాము మరియు హవ్వాల వారి కుమారులు కయ్యూను మరియు హేబేలు వారి కథ గురించి తెలుసుకుందాం. ఆదాము మరియు హవ్వాలకు పుట్టిన తొలి కుమారుడు కయ్యూను, రెండవ కుమారుడు హేబేలు. కయ్యూను ఇతడు వ్యవసాయం చేసేవాడు, హేబేలు ఇతడు గొర్రెలు కాచేవాడు. కొంతకాలం తర్వాత వారిద్దరూ దేవుడికి అర్పణలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కయ్యూను తాను పండించిన పంటలోని కొన్ని ఫలాలు దేవుడికి నైవేద్యంగా ఇచ్చాడు. హేబేలు తన మందలోని తొలిచూరు పుట్టిన వాటిలోని శ్రేష్టమైన కొవ్వు కలిగిన భాగాన్ని దేవుడికి అర్పణగా ఇచ్చాడు. దేవుడు హేబేలు అతని అర్పణను అంగీకరించాడు, ఎందుకంటే హేబేలు విశ్వాసంతో తన దగ్గర ఉన్న వాటిలో శ్రేష్టమైన దాన్ని, ఉన్నతమైన దాన్ని ఇచ్చాడు. కానీ దేవుడు కయ్యూను అర్పించిన అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. బహుశా కయ్యూను హృదయం సరి అయినది కాకపోవడం, లేదా ఏదో ఒకటి ఇవ్వాలి అన్నట్టుగా అర్పించడం దీనికి కారణం కావచ్చు. తన అర్పణను అంగీకరించలేదు అని కయ్యూనుకు చాలా కోపం వచ్చింది. అతడి ముఖం చిన్నబోయింది. అప్పుడు దేవుడు కయ్యూనుని హెచ్చరిస్తూ, నీవు మేలు చేస్తే తల ఎత్తుకోగలవా? ఒకవేళ చేయకపోతే పాపం నీ వాకిట పొంచి ఉంటుంది అని చెప్పాడు. కానీ కయ్యూను ఆ హెచ్చరికను పట్టించుకోలేదు. ఒకరోజు తన తమ్ముడైన హేబేలును పొలానికి రమ్మని పిలిచి అక్కడ అతనిపై దాడి చేసి హేబేలును చంపివేశాడు. దేవుడు కయ్యూనును, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగినప్పుడు కయ్యూను, నాకు తెలియదు, నేను నా తమ్ముడికి కావలివాడనా, నాకు తెలియదు అని అబద్ధం చెప్పాడు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, నీ తమ్ముడి రక్తపు శబ్దం నేల నుండి నాకు మొరపెడుతుంది. శిక్షగా దేవుడు కయ్యూనును ఇలా శపించాడు, నీవు భూమి సేద్యం చేసినా అది నీకు ఫలించదు, నీవు భూమి మీద దేశ దిమ్మరి వలె తిరుగుదువు అని దేవుడు అతనిని శపించాడు. తనని ఎవరైనా చంపివేస్తారని కయ్యూను భయపడినప్పుడు దేవుడు అతనిపై ఒక ముద్ర వేశాడు. అతనిని ఎవరు చంపకుండా ఉండటానికి మరియు అతడు తన శిక్షను అనుభవించడానికి దేవుడు ఆ రక్షణను ఇచ్చాడు. కయ్యూను ఏదేనుకు తూర్పున ఉన్న నోదు అనే దేశానికి వెళ్ళి నివసించాడు. ఇంతలోని నీతి ఏమిటి అంటే, మనకు కుళ్ళు, అసూయ మరియు కోపం మనిషిని ఎంతటి దానికైనా ఒడిగట్టడానికి చేస్తాయని హెచ్చరిస్తుంది. అనగా మనం చేసే పనుల కంటే హృదయ సిద్ధి దేవుడికి ముఖ్యమని తెలియజేస్తుంది. ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక.